ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, శనిదేవుడు తీర్పు ఇచ్చేశాడు. నీ ఇంటి వెనుక ఒక పాత ట్రంకు పెట్టె దాగి ఉంది, దాన్ని వెంటనే తవ్వి తీసుకో. ఎందుకంటే ఇది సాక్షాత్తు శనిదేవుడు నీకు పంపుతున్న ఒక కానుక. శనిదేవుడి తీర్పు మొదలైపోయింది, శనిదేవుడి అనుగ్రహం నీపై మొదలైపోయింది. కానీ ఇక్కడ కొన్ని అడ్డుపడుతున్నాయి. నీ తల్లిదండ్రుల శాపం, నీ తోబుట్టువుల ఏడుపు, నీ రక్త సంబంధీకుల నిట్టూర్పు, నీ తోటి వారి కన్నీరు అన్నీ కూడా వీటికి అడ్డుపడుతున్నాయి, నిన్ను అతలాకుతలం చేస్తున్నాయి. అయితే ఈ రానున్న రోజుల్లో నీ జీవితంలో అడుగడుగున ఒక మలుపు. అకస్మాత్తుగా నీ దేవుడి గదిలో ఒక తాళం చెవి దొరుకుతుంది. నువ్వు రోడ్డు మీద వెళ్తుండగా ఒక ట్రంకు పెట్టి కనపడుతుంది. నువ్వు ఎటో వెళ్తుండగా ఒక బిచ్చగాడు నీ దగ్గరికి వచ్చి బిచ్చం ఇవ్వమని అడుగుతాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అడుగడుగునా కూడా మలుపులే, అడుగడుగునా కూడా అవాకయ్యే సంఘటనలు జరుగుతాయి. కానీ ఎందుకు జరుగుతాయి, దేనికోసం జరుగుతాయి, వీటి వెనుకున్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? నీ తల్లిదండ్రుల శాపం కానీ, నీ తోబుట్టువుల ఏడుపు కానీ, నీ రక్త సంబంధీకుల నిట్టూర్పులు ఇవన్నీ తొలగిపోవాలంటే నువ్వు ఏం చెయ్యాలి? ప్రతి ఒక్కటి వివరంగా చెప్పబోతున్నాను బిడ్డ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. వదులుకున్నావంటే నీ అంత దురదృష్టవంతురాలు, నష్టజాతకురాలు ఇంకొకరు ఉండరు. సాక్షాత్తు శని భగవానుడి చూపు, కరుణ, అనుగ్రహం నీ మీద పడింది అంటే, సాక్షాత్తు శని భగవానుడే నీ విషయంలో తీర్పిచ్చాడంటే, సాక్షాత్తు శని భగవానుడే ఒక పాత టంకుపేటను నీ కంట పడేలా చేస్తున్నాడంటే ఎంతటి అదృష్టం. ఇంతటి అదృష్టం ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు నాకు అడ్డుపడుతున్నాయి బాబా, ఇదంతా సాధ్యమేనా అన్న అనుమానం నీ మనసులో వస్తే అన్నింటికీ సమాధానం చెప్తాను. ఒక్కొక్కటిగా విడమరిచి చెబుతాను. ఓపిక ఉంటే తప్పకుండా విను బిడ్డ. అయితే ఖచ్చితంగా వినాల్సిందే. నీకు వీటన్నింటికీ కూడా ఒక ముగింపు దొరకాలి అన్నా, అసలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలి అన్నా, చివరి వరకు చూస్తేనే, చివరి మాట వరకు, చివరి వాక్యం వరకు వింటేనే నీకు ఒక క్లారిటీ వస్తుంది, నీకు ఒక సమాధానం దొరుకుతుంది. వదులుకున్నావంటే నీ అంత దురదృష్టవంతురాలని ఈ ప్రపంచంలో నేను ఇంకెవరిని చూడలేదనుకుంటా బిడ్డ, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం చాలా లోతైన అర్థం. దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఈయన్నే కన్సల్ట్ అవుతూ ఉంటాను. నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎంతో మందికి కూడా మంచి రిజల్ట్ ఇచ్చారు గురువు గారు. కష్టాల నుంచి బయటపడవేశారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. ఎలాంటి సమస్యలకైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనైతే షేర్ చేసుకుంటారు. అయితే ఇక బాబా గారి సందేశంలోకి వెళ్లే ముందు ఒక్కసారి మనసారా కూడా ఓం సాయిరాం అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి. ఇక్కడ శని భగవానుడిని మనసులో తెలుసుకుంటూ శనైశ్చరాయ నమః అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి. ఖచ్చితంగా బాబా గారి అలాగే శని భగవానుడి ఆశీస్సులు మీ మీద ఉంటాయి. అయితే ఈరోజు బాబా గారు ఇలా అంటున్నారండి, తల్లి, రాబోయే ఒక మహా అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది శని భగవానుడి ఆశీస్సులతో. ఇన్నాళ్ళు నువ్వు అనుభవిస్తున్న మానసిక క్షోభ, నమ్మక ద్రోహులు, ఆర్థిక ఇబ్బందులకి ముగింపు చాలా దగ్గర పడింది. ఎందుకంటే ఇంతకాలం కూడా నువ్వు ఎన్ని బాధలు పడ్డావో తెలుసు. నీ జీవితంలో రాబోయే రోజుల్లో ఊహించినటువంటి మార్పులు రాబోతున్నాయి. నువ్వు ప్రయాణించే ఒక నిర్దిష్టమైన రహదారిపై నీ జీవితాన్ని మార్చేసే ఒక దైవికమైన రహస్య సంపద, అదృష్టం నీ కోసం ఎదురు చూస్తున్నాయి. అది అందుకోవటానికి ప్రకృతి నీకు ఎలాంటి ముందు సంకేతాలు ఇస్తుందో తెలుసా? నీ శత్రువుల నుండి నువ్వు ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి అనేది ఇప్పుడు వివరంగా నీకు చెబుతాను.
ఎన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలన్నింటికీ ఒకేసారి పరిష్కారం లభించే అద్భుత సమయం ఇది. గ్రహాల అనుకూలత వల్ల నీ జాతకంలో నిగూఢంగా ఉన్న భాగ్యస్థానం ఇప్పుడు పూర్తిగా యాక్టివేట్ కాబోతోంది. ఈ మహాభాగ్యాన్ని తృణప్రాయంగా వదిలేయకుండా ప్రకృతి ఇచ్చే సంకేతాలను జాగ్రత్తగా ముందస్తు స్వాగతంగా నువ్వు సాగతించాలి తల్లి. సాగతించటం కూడా నీ బాధ్యత. ఈ సంకేతాలను గమనిస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. ఈ అద్భుతమైన మార్పు కేవలం నీ ఆర్థిక పరిస్థితిని మార్చటమే కాకుండా సమాజంలో నీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఇప్పటి వరకు నిన్ను తక్కువ అంచనా వేసి చూసిన వారే ఇప్పుడు నీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. అయితే ఎప్పుడూ కూడా ఇతరుల మంచి కోరుకుని ఏ చెడు కోరుకోని వ్యక్తివి నువ్వు. కానీ నీకు మాత్రం తిరిగి వచ్చింది నిరాశే. ఈ కష్టాల సుదీర్ఘ ప్రయాణానికి శని భగవానుడు తెర దించబోతున్నాడు. శని భగవానుడే న్యాయ నిర్ణేతగా నీ వైపు నిలబడబోతున్నాడు. నువ్వు ఎంచుకునే మార్గంలో వచ్చే ఈ మార్పు అత్యంత రహస్యంగా మరియు ఊహించిన విధంగా జరుగుతుంది. దీనికోసం నువ్వు ఎలాంటి అదనపు ప్రయాసాలు పడవలసిన అవసరం లేదు. నీ దైనందిన జీవితంలో ఒక భాగంగా ఈ ఘట్టం చోటు చేసుకోబోతుంది. ప్రకృతి శక్తులన్నీ ఏకమై ఈ సంపదను నీకు అందించటానికి తెర వెనుక సర్వం సిద్ధం చేశాయి. కాబట్టి ఈ క్షణం నుండి నీ చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయం కూడా ఏదో బాధ్యతగా గమనించటం ప్రారంభించు. ఆ రహదారిపై నీకు అదృష్టం లభించటానికి ముందు ప్రకృతి నీ రోజువారీ జీవితంలో కొన్ని వింతైన సంకేతాలను చూపిస్తుంది. వాటిలో మొదటిది అత్యంత పవర్ఫుల్ సంకేతం, నల్లటి కాకి లేదా నల్లటి కుక్క. నువ్వు ముఖ్యమైన పనిపై ఇంటి నుండి బయటికి వచ్చే సమయంలో ఒక నల్లటి కాకి గాని నల్లటి కుక్క గాని నీ ముందుకు వచ్చి నిశ్శబ్దంగా ఆగిపోతుంది. అది నిన్ను చూసి సాధారణంగా జంతువులా అరవదు, అలాగే నిన్ను చూసి భయపడి పారిపోదు. నీ కళ్ళల్లోకి చూస్తూ నిశ్చలంగా నిలబడుతుంది. శనుదేవుని వాహన స్వరూపాలు ఇలా ప్రశాంతంగా నీకు ఎదురవ్వటం నీ కర్మఫలం సిద్ధించిందని చెప్పడానికి మొదటి సంకేతం. ఈ సంకేతాన్ని చాలా మంది సాధారణ విషయంగా కొట్టిపారేస్తారు, కానీ ఇది అత్యంత పవిత్రమైన సమయం తల్లి. శనిదేవుని అనుగ్రహం నీపై ఉంది అని చెప్పడానికి ప్రకృతి నీకు ఇచ్చే ఒకే దివ్యమైన సందేశం ఇది. కాబట్టి ఇలాంటి దృశ్యం ఎదురైనప్పుడు మనసులో శనిదేవుని నమస్కరించుకుని ముందుకు సాగు. ఇక రెండవ మరియు అత్యంత ముఖ్యమైన సంకేతం, నీ దేవుడి గదిలో తాళం చెవి దొరకటం. నువ్వు బయటికి వెళ్లే తొందరలో నీ వాహనం తాళం చెవి కోసం వెతుకుతున్నప్పుడు నువ్వు పెట్టిన చోట కాకుండా నువ్వు అస్సలు ఊహించని విధంగా నీ దేవుడి గదిలో లేదా పూజా పటాల దగ్గర కనిపించటం. అలా తాళం చెవి దేవుడి గదిలో కనిపిస్తే మాత్రం ఇది సాధారణ విషయంగా తీసుకోవద్దు తల్లి. దేవునికి నమస్కరించుకుని ఆ తాళాలను తీసుకో. ఆ తర్వాత వెంటనే ఆ వాహనాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుని ప్రయాణం మొదలుపెట్టు. ఆ రోజు ప్రకృతి నిన్ను ఒక అద్భుతం వైపు నడిపించబోతోంది అనటానికి ఇది సూచన. ఇది రెండు బలమైన సంకేతం. దేవుడి గది నుండి లభించిన తాళం చెవి నీ జీవితంలోని దారిద్ర్యపు తాళాలను తెరిచే ఒక దివ్యమైన సాధనంగా మారుతుంది. నీ వాహనాన్ని శుభ్రం చేయటం ద్వారా దానిపై ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది. ఇది దైవ ప్రార్థన లాంటిది. నీ ప్రయాణంలో నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి ఒక రక్షణ కవచంలా నిన్ను నడిపిస్తుంది. నువ్వు నీ జాతకంలో ఇంతటి అద్భుత యోగం ఉన్నా కూడా అది ఆఖరి నిమిషంలో చేజారిపోవటానికి గతంలో నీకు తెలియకుండా జరిగిన కొన్ని తీవ్రమైన కర్మ దోషాలు అడ్డుపడే అవకాశం ఉంది తల్లి. నువ్వు గతంలో చేసినటువంటివి కొన్ని ఉన్నాయి. ఆ తప్పులను చేసి మర్చిపోయావు. వీటిలో మొదటిది తల్లిదండ్రుల యొక్క శాపం. నీ వంశంలోని పెద్దలకు చేయవలసిన కార్యాలు సరిగ్గా చెయ్యకుండా పిసినారితనంతో డబ్బులకు వెనకాడి పెద్దలకు చేయవలసిన కార్యాలు చెయ్యకుండా వదిలేస్తే ఇలాంటివి నీ చుట్టూ తిరిగి నీ అదృష్టాన్ని తినేస్తాయి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకును వారికి డబ్బులు ఖర్చు అవుతున్నాయని మాటలతో ఇబ్బంది పెట్టడం, వారు బాధపడేలా గాయపడేలా మాట్లాడటం, వారి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేలా చెయ్యటం. ఇక రెండవది తోడుబుట్టిన వారి ఏడుపు. గతంలో డబ్బు విషయంలో అలాగే కొన్ని కుటుంబ వివాదాల సమయంలో నీ తోడబుట్టులు, అన్నదమ్ములు లేదా అక్కా చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు, వారి మనసు తీవ్రంగా గాయపడింది. వారు లోపల ఏడ్చిన ఏడుపు, కన్నీరు మరియు వారు అంతర్గతంగా నిట్టూర్పు నీ జీవితంలో ఒక అదృశ్య గోడలా నిలిచాయి. సొంత రక్త సంబంధికుల కన్నీళ్లు అవి ఎలా ఉన్నాయంటే ఎంత పవర్ఫుల్ అంటే అది ఎంతటి అఖండ రాజయోగాన్నైనా సరే నీ చేతి వరకు వచ్చి చేజారిపోయేలా చేస్తుంది. అంటే అది ఎంతటి గాఢమైనదో ఊహించు. నీ సంపాదన నిలవకుండా నీళ్ళల్లా కరిగిపోవటానికి వారి అంతరంగంలోని ఆ ఏడుపే ప్రధాన కారణం. కాబట్టి వారిని ఏడిపించకు. మూడవ దోషం శ్రమ దొంగతనం చెయ్యటం.
నీ కింద పనిచేసి నీ దగ్గర పనిచేసే డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ లేదా నీతోటి పనివాళ్ళు కానీ కష్టపడే కూలీల కష్టార్జితాన్ని సకాలంలో ఇవ్వకుండా ఎగ్గొట్టడం, లేదా ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బును వారు మర్చిపోయారులే అని అనుకొని, లేదా వారి మొహమాటంతో నిన్ను అడగకపోయినా గాని నువ్వు ఇవ్వకుండా ఉండటం, అలాగే నీకన్నా బలహీనులను తక్కువగా చూడటం. కర్మకారకుడైన శనిదేవుడు వీటన్నింటినీ సహించడు బిడ్డ. ఎందుకంటే శని భగవానుడు కష్టపడే వర్గంలో ఉంటాడు, కష్టాన్ని గుర్తిస్తాడు, కష్టానికి తోడు ఉంటారు. వారి ఆకలి నిట్టూర్పు నీ సంపాదనను రోగాలకో నష్టాలకో ఖర్చయిపోయేలా చేస్తుంది. 4వది నమ్మక ద్రోహం. గతంలో ఎవరైనా నిన్ను నమ్మి ఒక ముఖ్యమైన పని అప్పగించినప్పుడు లేదా సహాయం ఆశించినప్పుడు నీ స్వార్థం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఆఖరి నిమిషంలో మాట తప్పటం. 5వది వాగ్దానం. ఎదుటివారి తప్పు లేకపోయినా వారిని తక్కువ చేసి మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని కించపరచటం, దెబ్బతీసేలా ప్రవర్తించటం. 6వది మూగ జీవాల ఆక్రందన. ఆకలితో నీ ఇంటి ముందుకు వచ్చిన ఆవును, కుక్కను చిరాకులో కర్రతో కొట్టి వెళ్ళగొట్టడం. 7వది ప్రకృతి దోషం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ పవిత్ర కొలనులో మురికి బట్టలు వదిలివేయటం, లేదా వ్యర్థాలు విసిరేసి నీటిని అపవిత్రం చేయటం వల్ల భాగ్యస్థానం బలహీన పడిపోతుంది. కుటుంబంలో ఎవరైనా సరే, ముఖ్యంగా స్త్రీలు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి గుమ్మం నుంచి వెనుతిరిగిపోతుంది. వీటిలో మొదటిది భర్తకు తెలియకుండా దొంగతనంగా డబ్బు పుట్టింటికి చేర్చటం. ఇది సంసారంలో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. 2వది దేవుడికి మొక్కుకున్న డబ్బును దొంగలించటం లేదా వ్యక్తిగత అవసరాలకు వాడటం. ఇది వారి ఆగ్రహానికి కారణమవుతుంది తల్లి. 3వది చీకటి పడ్డాక ఇల్లు ఊడవటం. ఆ దుమ్మును గుమ్మం దాటించి బయట పారేయటం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని కూడా బయట బూడిద చేసినట్టు అవుతుంది. ఇక 4వది పోపులు పెట్టే మూతలను లేదా వీటి మూతలను రాత్రి వేళల్లో తెరిచి ఉంచటం. ఇది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు కాబట్టి వీటిని గౌరవంగా ఉంచాలి. 5వది రాత్రిపూట వంటగదిలో ఎంగిల గిన్నెలను కడగకుండా, శుభ్రం చేయకుండా ఎక్కడ పడితే అక్కడ వదిలేయటం. ఇలా చేయటం వల్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. 6వది ఇంటి ప్రధాన ద్వారంపై గడపపై కూర్చోవటం లేదా గడపను కాలుతో తన్నటం వల్ల గృహలక్ష్మి తీవ్రంగా అవమానానికి గురవుతుంది. 7వ పొరపాటు భర్త సంపాదన తక్కువ చేసి చూపిస్తూ పక్కింటి వారితో పోల్చి ఇంట్లో నిరంతరం గొడవ పడటం ఇంటి ప్రశాంతతను హరిస్తుంది. 8వది భర్తకు తెలియకుండా, కుటుంబానికి తెలియకుండా రహస్యంగా బయట అప్పులు చేయటం వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. 9వది పూజా గదిలో దేవుడి పటాలకు పెట్టిన బొట్లు చాలా కాలమైనా గానీ పటాలను శుభ్రపరచకుండా, బొట్లు తొడవకుండా, శుభ్రం చేయకుండా అలా వదిలేయటం. ఇలా నిర్లక్ష్యం చేయటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ 9 పొరపాట్లు ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లోనూ ఇలాగే జరుగుతున్నాయి బిడ్డ, దాదాపు జరుగుతున్నాయి. ఇందులో 2-3 కారణాలైనా జరుగుతున్నాయి. ఇలా ఇంట్లో రోజు జరిగే విషయాలు ఇలా ఉంటే మాత్రం జాగ్రత్త పడు. స్త్రీలు ఈ అలవాట్లను మార్చుకోనంత వరకు ఇంట్లో ధనం వచ్చినా నిలబడదు తల్లి. లక్ష్మీదేవి శాంతంగా కొలువు ఉండాలి అంటే ఇంట్లో పవిత్రత, మంచితనం చాలా అవసరం. కాబట్టి వెంటనే తప్పులను సరిదిద్దుకోవటం అవసరం, నీ కుటుంబానికి క్షేమం కూడా. అయితే నువ్వు ఆ రహదారిపై ప్రయాణించేటప్పుడు నీ శత్రువులు వింతైన వ్యూహాలు పన్నుతారు. ఎందుకంటే నీ జాతకం చక్రంలో రాహువు ప్రభావం వల్ల శత్రువులు నీ విజయానికి అడ్డుపడటానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా నీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులే పాత శత్రువులు, లేదా ఈ వ్యక్తులు అకస్మాత్తుగా ఆ రోజే నీకు ఫోన్ చేస్తారు. ఎప్పుడో మాట్లాడటం మానేసిన వారు సరిగ్గా ఆ రోజే ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు, ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఆరా తీస్తారు. ఇది నీ ప్రయాణాన్ని ఆలస్యం చేయటానికి లేదా నీ దృష్టిని మళ్లించటానికి శత్రువుల రూపంలో రాహువు చేసే మొదటి ప్లాను. ఫోన్ కాల్స్ వల్ల నువ్వు ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండు. శత్రువుల మాటకి లొంగిపోకుండా నీ గమ్యం వైపు మాత్రమే నీ దృష్టి ఉంచు. ఈ సమయంలో వచ్చే ఎలాంటి అపరిచిత నెంబర్లు, ఫోన్ కాల్స్ అయినా సరే వాటిని నిర్లక్ష్యం చేయటమే మంచిది. శత్రువుల 2వ కుట్ర గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రయాణం సమయంలో నీ మొబైల్కి ఒక వింత ఫోటో, ఒక వింత మెసేజ్ లేదా ఆకర్షణీయమైన ఒక లింక్ మెసేజ్ రూపంలో వస్తుంది. నువ్వు వాహనాన్ని నడపటం మానేసి ఫోటో వైపు చూస్తూ సమయాన్ని వృధా చేస్తే పెద్ద ప్రమాదమే జరగచ్చు. ఎందుకంటే శని భగవానుడు నీ కోసం నిర్దేశించిన ఆ పెట్టును నీకంటే వెనక వచ్చే వేరే వ్యక్తి చూసి పట్టుకుపోతాడు. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండటం మంచిది తల్లి. ఈ డిజిటల్ ప్రపంచంలో గొప్ప ఈ ఆకర్షణలో నీ భాగ్యోదయాన్ని అడ్డుకోవటానికి వచ్చే మాయాజలం లాంటిది.
క్షణకాలం పాటు నువ్వు నీ శ్రద్ధ తప్పితే యుగాల నాటి నీ నిరీక్షణ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది. కాబట్టి నీ కళ్ళను రహదారిపై మాత్రమే ఉంచి ప్రయాణాన్ని సాగించు. నువ్వు వాహనాన్ని శుభ్రంగా కడిగి దేవుడిని తలుచుకుని బయలుదేరిన తర్వాత సాయంత్రం వేళ ఆ నిర్దిష్ట రహదారిపై ప్రయాణం సాగుతుంది. ఆ సమయంలో వాతావరణం కూడా నీకు అనుకూలంగా మారుతుంది. ఒక వింత ప్రశాంతత ఆవహిస్తుంది. అదే సమయంలో నీకు ఒక వృద్ధుడు లేదా ఒక యాచకుడు తీవ్రమైన ఆకలితో రోడ్డు పక్కన ఎదురవుతాడు. ఇతడు సాధారణ యాచకుడు కాదు. శని భగవానుడు నీ గుణాన్ని పరీక్షించటానికి పెట్టే ఒక ఆకలి పరీక్ష. నీ దగ్గర ఉన్న ఆహారాన్ని లేదా సమయాన్ని వెనుకాడకుండా అతనికి అందిస్తే నీ కర్మలన్నీ తొలగిపోతాయి. ఆ వృద్ధుని ఆశీర్వాదం పొందిన తర్వాత దూరంలోనే రోడ్డు పక్కన పొదల్లో లేదా మట్టిలో సగం పూడిపోయిన ఒక పాత లోహపు పెట్టె నీకు కంటపడుతుంది. అందులో నీ జాతకాన్ని మార్చే లక్ష్మీ కుబేర విగ్రహం లేదా సంపద లభిస్తుంది. ఈ ఘట్టం నీ జీవితంలో మరువలేని ఒక దివ్య అనుభూతిని నీకు మిగులుస్తుంది. సంపద నీ చేతికి అందిన క్షణం నుండి రాబోయే 21 రోజులు తర్వాత లేదా 45 రోజుల లోపు కొన్ని కఠిన నియమాలు పాటించాలి. పరమశివుడిని పూజించాలి. ఈ పరమ రహస్యాన్ని ఎవరికీ చెప్పకు. ఈ సంపదను ఇంట్లో స్పష్టంగా గుప్తంగా దాచి ఉంచి పూజించాలి. అహంకారం చూపకుండా జూదాలకి లేదా తప్పుడు పనులకి వాటిని ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి. లేదంటే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో అప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది. 21 రోజుల పాటు నిత్యం దీపారాధన చేస్తూ ఆ పెట్టును గదిలోనే ఉంచాలి. 45 రోజులు పూర్తయ్యే వరకు ఎలాంటి అనవసరపు ఖర్చులు చేయకుండా ఉంచాలి. ఈ కాల పరిమితి నీ ఓర్పుకు మరియు నిజాయితీకి శని భగవానుడి పరీక్ష. ఈ నియమాలను అతిక్రమిస్తే వచ్చిన సంపద ఎలా వచ్చిందో అలాగే అక్కడి నుంచి మాయమైపోతుంది. జాగ్రత్త. కాబట్టి ఈ పరమ సత్యాన్ని గుప్తంగా ఉంచి ఈ ధనాన్ని కాపాడుకోవటం నీ ప్రథమ కర్తవ్యం. ఈ రహస్య సంపద కేవలం భౌతికమైన ధనం మాత్రమే కాదు తల్లి. ఇది నీ పూర్వీకుల పుణ్యఫలం కావచ్చు. ఇన్నాళ్లుగా నీ వంశంలో ఉన్న దారిద్ర్య దోషాలను తొలగించడానికి లక్ష్మీదేవి స్వయంగా నీ వద్దకు వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించి ఎంతో వినయంతో ప్రవర్తించాలి. ధనం వచ్చింది కదా అని విలాసాలకు ఆకర్షణలకు లోనైతే కష్టాలు తప్పవు. సమాజంలో వెనుకబడిన వారికి, నిరుపేదలకు నీ సంపాదన నుండి కొంత భాగం తీసి ఖర్చు పెట్టు. తోడబుట్టిన వారి ఏడుపులు పోవాలి అంటే వారిని పిలిచి రహస్యంగా వారికి సహాయం చేయి. నీ కర్మలు ఎంత త్వరగా కరిగిపోతే నీ సంపద అంత త్వరగా వృద్ధి చెందుతుంది. నీ జాతకంలోని గ్రహాలు అనుకూలించినప్పుడు ఇలాంటి సువర్ణ అవకాశాలు నీ తలుపు తడతాయి. జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవటం నీ చేతుల్లోనే ఉంది. నీ ప్రయాణంలో నీకు ఎదురయ్యే అతి పెద్ద అనుభవం ఒక పాఠం లాంటిది. శని భగవానుడు కష్టాలను ఇచ్చి మనుషులను పదును పెడతాడు తల్లి. ఆ తర్వాత సరైన సమయంలో రాజయోగాన్ని అందిస్తాడు. నువ్వు పడిన కష్టాలు మారే సమయం వచ్చింది. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. నువ్వు పడిన కష్టాలు ఇంకెవరు పడి ఉండరేమో. అందుకే నీ ఓర్పుకి తగినటువంటి ఒక ప్రతిఫలితం అన్నది ఈ రోజు శని భగవానుడు నీకు ఇవ్వబోతున్నాడు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు చుట్టే ఉండే వాతావరణాన్ని నిశ్చితంగా పరిశీలించు. దైవిక శక్తులు నీకు తోడుగా ఉన్నప్పుడు మనసులో ఒక తెలియని ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యంతోనే నీ శత్రువుల కుట్రలను తిప్పికొట్టచ్చు. ఇప్పటికే నీకు తెలిసిపోయి ఉంటుంది నీ శత్రువులు ఎవరు అని. వారు నీ వెంటే తిరుగుతూ ఉంటారు. కానీ వారి మాయలో పడకుండా జాగ్రత్త వహించు. నీ అంతరాత్మ చెప్పే ప్రతి మాటను విను. ఈ సమయానికి తగిన సూచన ఏంటో తెలుసా? ఈ 21 రోజు నుంచి కూడా 45 రోజుల ఈ కాలం ఏదైతే ఉందో ఈ వ్యవధి నీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఈ సమయంలో నువ్వు చేసే ప్రతి పని కూడా నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నీ జాతక రీత్యా వచ్చే యోగాన్ని కాపాడుకోవటానికి, మానసిక ప్రశాంతతను పెంచుకోవటానికి మానసిక స్థిరత్వం చాలా అవసరం. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకు. ముఖ్యంగా మాట దోషం అస్సలు ఉండనివ్వకు. నీ నోటు నుండి వచ్చే ప్రతి మాట కూడా పాజిటివ్గా ఉండాలి. మూగజీవాలకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుని అనుగ్రహం మరింత పెరుగుతుంది తల్లి. పక్షులకు ధాన్యపు గింజలు, కుక్కలకు అన్నం పెట్టడం వంటి చిన్న పనులు నీ కర్మలను వేగంగా క్షీణింపజేస్తాయి. ఈ ప్రకృతిని ప్రేమించు. పుణ్య నదుల పట్ల భక్తి భావం పెంచుకో. ఇవన్నీ నీ జాతకంలోని భాగ్యస్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి. నీకు రహదారిపై దొరికే ఆ లోహపు పెట్టి వెనుక ఒక చరిత్ర ఉంది తల్లి. అది పూర్వకాలంలో ఒక దైవ కార్యాల కోసం దాచబడిన పవిత్ర వస్తువు కావచ్చు.
దాన్ని అందుకోవటానికి నీకు మాత్రమే అర్హత ఉందని శనిదేవుడు నిశ్చయించుకున్నాడు. అందువల్లనే ఆ తాళం చెవి దేవుడి గదిలో నీకు లభించింది. వాహనాన్ని కడగటం అంటే నీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ని కడగటం లాంటిది. నీ ప్రయాణంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా నీ ఇష్టదైవం నిన్ను కాపాడుతోంది. నీ సాయి నిన్ను కాపాడుతున్నాడు. యాచకుడి రూపంలో వచ్చే ఆ శనిదేవుడు పరీక్ష నిన్ను విజయవంతంగా నువ్వు పూర్తి చేయాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే భిన్నమైన పూజ ఇంకొకటి లేదు. నువ్వు చేసిన పుణ్యమే నిన్ను ఆ సంపద వైపు అడుగులు వేయిస్తుంది. ఈ అద్భుతమైన ప్రక్రియ అంతా కూడా ప్రకృతి నియమాల ప్రకారమే జరుగుతుంది తల్లి. నువ్వు పొందే ఈ అదృష్టాన్ని చూసి సమాజం ఆశ్చర్యపోతుంది. కానీ ఈ రహస్యాన్ని కాపాడుకోవటంలోనే నీ గొప్పతనం ఉంది. ఇలా ఈ డబ్బు వచ్చిన తర్వాత వెంటనే అహంకార ప్రదర్శనలు చేస్తే లక్ష్మీదేవి నేను తిరిగిపోతుంది. 45 రోజుల నియమం పూర్తయ్యే వరకు నీ దైనందిత జీవితం సాధారణంగా గడవాలి. ఆడంబరాలకు లోను కాకుండా మామూలుగా ఉండాలి. శత్రువులు నీ మార్పును గమనించటానికి ప్రయత్నిస్తుంటారు, కానీ నీ ప్రవర్తన వల్ల వారికి ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు. అయితే ఖచ్చితంగా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో, ఎంత పద్ధతిగా ఉంటావో అప్పుడే నీకు ఆ పెట్టె దొరుకుతుంది. శని భగవానుడు నీ కోసం పంపిన ఆ పెట్టె నీకు దొరకాలి అన్నా ఇప్పుడు నువ్వు ఎంతో ఓర్పుగా ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చెడు ఏ మాత్రం కూడా మనసులోకి రాకూడదు. అందరికీ మంచి చెయ్యాలి, అందరికీ మేలు చెయ్యాలి. నీ వల్ల బాధపడ్డటువంటి నీ తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి వారిని చక్కగా చూసుకోవాలి. నీ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న నీ తోబుట్టువులను వారిని ఓదార్చి వాళ్ళకు కావాల్సింది సహాయం చేసి వాళ్ళ కళ్ళల్లో మళ్ళీ చిరునవ్వును తెప్పించాలి. నీ రక్త సంబంధీకులు ఎవరైతే నీ వల్ల నిట్టూర్పులు వదులుతున్నారో వాళ్ళని బాగా చూసుకోవాలి. నీ తోటి వారికి, నీ కింద వారికి ఎవరికైతే మోసం చేశావో వారందరికీ కూడా సరైన న్యాయం చేస్తేనే ఈ పెట్టె నీకు దొరుకుతుంది. ఇది శని భగవానుడి తీర్పు. ఈ శని భగవానుడి తీర్పు, శనిదేవుడు ఇచ్చే సంపద నీకు సొంతం అవ్వాలంటే నువ్వు ఎంత పరమ పవిత్రంగా ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత హైప్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా ప్రయోజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.